చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, ఈ దినం నీ సన్నిధిలో మేమందరం ఇలాగ కూడి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యము మీరు మాకు ఇచ్చారు. స్తుతిస్తున్నాం అయ్యా. మరలా నీ వాక్యమును కూడా మేము ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. ఈ వర్తమానం, ఈ తలంపులు మాకందరికీ కూడా దీవెనకరంగా మా ఆత్మీయ జీవితము దిద్దుబాటు కొరకు, మా ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు మీరే ఆశీర్వదించమని, నిలిచిన నన్ను వింటున్నటువంటి మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ వశములోనే మమ్మల్ని ఉంచుకొని నడిపింపు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఒక ఆఫీసులో ఒక అధికారి ఆఫీసుని విజిట్ చేయడానికి వస్తున్నాడు, లేదా ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నాడు అని వార్త వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఆఫీసులో ఉన్నవారు ఏం చేస్తారంటే, ఆ ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నటువంటి ఆ ఆఫీసరు ఏ ఏ రికార్డులు చూస్తాడు అనేది ముందు తెలుసుకుంటారు. ఆయన ఏమేమి రికార్డులు చూస్తాడు, ఏమేమి అడుగుతాడు, వాళ్ళకి ఆఫీసులో ఉన్న వాళ్ళకి ముందుగానే ఆ విషయాలు తెలిసిపోయింది. ఏమేమి అడుగుతాడు, ఏ ఏ రికార్డులు చూస్తాడు అనేది తెలిసింది. తెలిసినప్పుడు ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఏ ఏ రికార్డులు చూస్తాడో, ఏ ఏ విషయాలను గురించి ఆ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తాడో, అడుగుతాడో ఆ విషయాల గురించి మిగిలింది మీరు పూర్తి చేయండి. ఆ విషయాల గురించి మీరు చెప్పేది నాకేం వినపట్లేదు కానీ నేనే చెప్తాలే. ఆ విషయాలను గురించి శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళు కదా. ఏ ఏ రికార్డులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఈ విషయం అడుగుతాడు కాబట్టి ఈ విషయంలో నా యొక్క సబ్జెక్ట్ కరెక్ట్గా ఉందా లేదని కదా, ఆ విషయాలను గురించి ఏం చేస్తాడు, ఆ ఎంప్లాయీ సిద్ధపడతాడు, జాగ్రత్త తీసుకుంటాడు. ఒకవేళ ఈ రికార్డు గురించి అడగడం అనుకుంటే దాని గురించి పట్టించుకోరు, అంతేనా. ఉదాహరణకి మా విషయం తీసుకుంటాం. స్కూల్స్లో టీచర్స్కి అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్స్ జరిగేటప్పుడు లెసన్ ప్లాన్లు అడుగుతారు, టీచర్ డైరీ అడుగుతారు. ఇలా కొన్ని పిల్లల యొక్క నోట్స్ కరెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇవి చూస్తారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేమేం చేస్తాం, పిల్లల నోట్స్లన్నీ కరెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతారు, ఎందుకు చేయలేదని అడుగుతారు. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. తర్వాత ఇంకేం అడుగుతారు, టీచర్ డైరీ ఎలా ఉంది, ఆ డైరీ కరెక్ట్గా ఉందా లేదా, ఆ విషయం అడుగుతాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. ఆ తర్వాత లెసన్ ప్లాన్లు అడుగుతారు, లెసన్ ప్లాన్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఆ విషయంలో రెడీగా జాగ్రత్త తీసుకుంటాం కదా. ఇది అడుగుతాడా, ఇది అడగడం అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇంక దాని గురించి పట్టించుకోం. ఏమేమి అడుగుతాడో వాటి విషయంలోనే మనం అలర్ట్గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. వాటిల్లో ఏమైనా కనుక లోపాలు ఉంటే ఆయన రాకముందు ఏం చేసుకుంటాం, సరి చేసుకుంటాం. ఇది అడగడు ఇది అడగడు అని అనుకుంటే అసలు దాని గురించే పట్టించుకోం. అట్లాగే రేపు మన ప్రభువు కూడా ఏమేమి అడుగుతాడు అనేది మనకు ముందు తెలుసు అనుకో, అప్పుడేం చేయాలి, మనం కూడా, మన ఆఫీసర్ కూడా ఉన్నాడు, మన ఆఫీసర్ కూడా వచ్చి ఇది అడుగుతాను అని అన్నాడు అనుకోండి. అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాం, అంతేనా, ఉండాలి. ఇది అడగడు అనుకుంటే
ఆ? ఏందయ్యో మాట్లాడరు. ఇప్పుడు ఆఫీసర్ వస్తున్నాడు, ఈ రికార్డు సంగతి అడుగుతాడంటే ఈ రికార్డు సంగతి అడగడు. అడగనప్పుడు ఇంకెందుకు దాని గురించి పట్టించుకుంటావా? పట్టించుకోం. ఇది అడుగుతాడు అని అన్నప్పుడు దాని గురించే మనం శ్రద్ధ తీసుకుంటాం. అలాగే రేపు మన ప్రభువు కూడా ఈ విషయాలు అడుగుతాడు, ఈ విషయాలు అడగడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? మౌతీయమంటారా మీకు ఎవరికన్నా? మీరు చెప్పేదా నాకు వినపట్టల్లా. అడుగుతాడు అనుకున్న వాటి విషయంలో మనం కూడా శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి అసలు అడగడు అని అనుకుంటే వాటి విషయం అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం అది. ఆయన ఏమేమి అడుగుతాడు, ప్రశ్నలు, ఆయన అడిగే ప్రశ్నలు. అడగని ప్రశ్నలు కూడా ఉన్నాయి, అడగని రికార్డులు కూడా ఉన్నాయి. ఆయన ఏమేమి అడగడో మనం ముందు ఆలోచన చేద్దాం. ఏమేమి అడగడు అంటే, నువ్వెంత సంపాదించావు అడగడు ఆయన. అడుగుతాడా? అడగడా? నువ్వెంత సంపాదించావు, నీకు ఎన్ని లక్షల ఆస్తి ఉంది, నీకు ఎన్ని సవర్ల బంగారం ఉంది, నీకు ఎంత వెండి ఉంది అనేది అడుగుతాడా? అడగడా? అడగడు. అడుగుతాడమ్మా అదేమన్నా? ప్రభు అడుగుతాడు రేపు మనల్ని? అడగడు. అడగడు కాబట్టి చెప్పాలి. అడగడు కాబట్టి ఆ రికార్డు మీద మనం మనసు పెట్టాల్సిన అవసరమే లేదు. పెట్టాలా? అది అడగడు. అడుగుతాడని ఎక్కడన్నా ఉందో బైబిల్లో చూపించండి. అడిగే పని అయితే ఆస్తులు సంపాదించుకుందాం బాగా, నీ ఆస్తి అంతా అని అడిగే పని అయితే దాని మీద మనసు పెడదాం. నీకు ఎన్ని బిల్డింగులు ఉన్నాయని అడుగుతాడా? ఇదంతా ఆస్తి కిందలేండి. నీకు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, నీకు ఎన్ని సవర్ల బంగారం ఉంది, నీకు ఎన్ని ఇల్లు స్థలాలు ఉన్నాయి, నీకు ఎంత ఆస్తి ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉంది, ఇవి అడుగుతాడు అనుకుంటే దాని మీద మనసు పెడదాం. అడుగుతాడా? అడగడు. తీసేయి. అడగనప్పుడు ఇంకెందుకు దాని గురించి మనం? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు అడుగుతాడా? నువ్వేం ఉద్యోగం చేసావు, చిన్న ఉద్యోగం చేసావా, పెద్ద ఉద్యోగం చేసావా అని అడుగుతాడా? ఏమ్మా అడుగుతాడా? అడగడు. కాబట్టి దాని మీద కూడా మనం మనసు పెట్టాల్సిన అవసరమే లేదు. ఏ ఉద్యోగం చేస్తే మనకెందుకు? కానీ ఇప్పుడు మన మనసు అంతా దేని మీద ఉంటుంది? ఇదెందుకు ఈ ఉద్యోగం, దానికి పోదాం, ప్రమోషన్లు తెచ్చుకోవాలి. నీ ఆస్తి అంతా అడగడు. నువ్వేం ఉద్యోగం చేసావు అనేది ఆయన అడగడు. నీ డిగ్రీలు ఏంటని అడుగుతాడా? నీ క్వాలిఫికేషన్ ఏందని అడుగుతాడా? నువ్వెంత చదువులు చదివావు అని అడుగుతాడా? మన చదువులు కూడా ఆయన అడగడు. ఇవేం అడగడు. ఇవేమీ మనల్ని అడగనప్పుడు వాటి మీద మనం శ్రద్ధ తీసుకుందామంటారా, అక్కర్లేదంటారా? అది నేను చెప్పాలనుకుంది. వాటి మీద మనం అంతగా మనసు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన అడిగేది ఏందో దాని మీద మనం మనసు పెట్టాలి. ఆయన అడిగే ప్రశ్నలు ఉన్నాయి. ఆయన అడగని వాటి మీద మనం మనసు పెట్టద్దు, ఆయన అడిగే వాటి మీద మనం మనసు పెడదాం. ఉదయం నేను మా భార్య ఇద్దరం గోంగూర ఒలుసుకుంటూ మాట్లాడుకుంటుంటే ఈ టాపిక్ వచ్చింది. ఇక నాకు మనసు ఆలోచన చేశాను, దీని మీద కొంచెం ధ్యానం చేద్దామని. ఇక నేను ఇంట్లో పనులు చేసుకుంటానే అసలు వాస్తవం ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఇదిగానే కాదు. ఎందుకు ఇద్దరం గోంగూర ఒలుస్తుంటే ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటుంటే వెంటనే ఈ ప్రశ్న వచ్చింది. దేవుడు అడిగే ప్రశ్న లేనిది, దేవుడు అడగని ప్రశ్న లేనిది. అది బాగుంది ఇది ఈ ప్రశ్న అనుకొని నేను దాని మీద కొంచెం ధ్యానం చేసి ఉదయమే ఒక వర్తమానాన్ని ప్రభువుని నాకు ఇచ్చాడు. ఈ వర్తమానం పొద్దునే పనులు చేసుకుంటానే నేను ఆలోచన చేస్తా ఉన్నా, దేవుడు ఏమేమి అడుగుతాడు. ప్రభు అడిగేటువంటి ప్రశ్నలు ఒక 5 ప్రశ్నలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. మొదటి ప్రశ్న ఇప్పుడే మనం చదివాం, చూడండి. ఆయన ఏమేమి అడుగుతాడో వాటి మీద మనం మనసు పెట్టడం మంచిది. అడగని వాటి గురించి ఎందుకు మనం బుర్ర పాడు చేసుకోవటం,
సమయాన్ని వృధా చేసుకోవటం, రాత్రింబగళ్ళు నిద్రలు కాయడం దేనికి? ప్రభువు అడిగేటువంటివి ఏంటి? మొదటి ప్రశ్న చూడండి, మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చదివాం. 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడటానికి లోపలికి వచ్చాను. ఎవరి రాజు? యేసు ప్రభువే. రాజు తన కుమారుడికి పెండ్లి చేస్తూ ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు అందరినీ పిలిపించాడు. ఆ విందుశాల నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఆయన అసలు విందుకు ఎవరెవరు వచ్చారని చూడటానికి లోపలికి వచ్చాడు. ఇప్పుడు కూడా ప్రభు లోపలికి వచ్చాడా రాలేదా? వచ్చి మనల్ని కూడా చూస్తున్నాడా చూడటం లేదా? చూస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మనం కూడా ఆయన లోపలికి వచ్చాడు కాబట్టి అలర్ట్గా ఉండాలి. మనం కూడా ఆయన అందరినీ చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆ మాట ఇక్కడ చదువుతున్నాం. రాజు కూర్చున్న వారిని చూడటానికి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి ఒక్కడ కంట్లో పడ్డాడు. వాడికి ఏమి లేదట, పెండ్లి వస్త్రం లేదు. మిగిలిన వాళ్ళందరికీ ఏమున్నాయి? పెండ్లి వస్త్రాలు ఉన్నాయి. అలాగైతే ప్రభువు లోపలికి వచ్చి ఆయన ఏం చూస్తాడంటే మన వస్త్రాలు చూస్తాడు. ఆయన లోపలికి వచ్చి వస్త్రములను చూశాడట. అందరికీ పెండ్లి వస్త్రము ఉందా లేదా అని చూశాడు. ఇక్కడ పెండ్లి వస్త్రము అంటే 2 తలంపులు చెప్పి నేను సాగిపోతా. ఒకటి ఏంటంటే, వస్త్రాలంటే మనం అక్షరార్థంగా ఈ వస్త్రాలే. ఈ వస్త్రాల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం వేసుకునేటువంటి వస్త్రాలను కూడా ప్రభువు చూస్తాడు. మన వస్త్రధారణ ఎలా ఉండాలో ప్రభువు కూడా లేఖనాలలో వ్రాయించి పెట్టాడు. ఉందా లేదా వాక్యంలో? మనం ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలో తన దాసుల ద్వారా, పౌలు ద్వారా, పేతురు ద్వారా ఆయన మన వస్త్రధారణ ఎలా ఉండాలో దేవుడు వ్రాయించి పెట్టాడంటే ఆయన మన వస్త్రధారణ కూడా చూస్తున్నాడు. కాబట్టి ఆయన లోపలికి వచ్చినప్పుడు మన వస్త్రధారణ మంచిగా ఉండాలి. ఎటువంటి వస్త్రాలు మనం వేసుకొని వస్తున్నాం? టీషర్ట్లు వేసుకొని, ఏ షర్ట్లు? కాఫీ షర్టులు కాదు, టీషర్టులు వేసుకొని లోపలికి దేవుని మందిరంలోనికి రావటం అది కరెక్ట్ కాదు. యవ్వన బిడ్డలు ముఖ్యంగా నేర్చుకోండి, టీషర్ట్లు వేసుకొని మందిరాలకు రాకండి. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. టీషర్ట్లు వేసుకొని కాలేజీలకు పోతారా? కాలేజీకి టీషర్ట్ వేసుకొని, నైట్ ప్యాంట్ వేసుకొని కాలేజీకి పోతారా? ఆఫీసులో పోతున్నారా? వెళ్తామా? టీషర్ట్లు వేసుకొని కాలేజీలకి, నైట్ ప్యాంట్లు వేసుకొని కాలేజీలకు పోతామా? పోం. చేపల మార్కెట్కి అయితే వెళ్తాం కదా. మరి ఇది చేపల మార్కెటా, కాలేజీనా, దేవుని మందిరమా? ఆలోచన చేయండి. చేపల మార్కెట్కి, కూరగాయల మార్కెట్కి అయితే టీషర్ట్ వేసుకుంటాం, నైట్ ప్యాంట్ వేసుకొని ఏడైనా తిరుగుతాం. కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం? పద్ధతిగా వెళతాం. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళతాం? పద్ధతిగా వెళతాం. మరి మందిరానికి వచ్చేటప్పుడు చేపల మార్కెట్ వచ్చినట్టు రావాలనా, లేకపోతే పద్ధతిగా రావాలనా? ఆలోచన చేయండి. మన వస్త్రధారణ ప్రభువు చూస్తున్నాడు. ఆయన లోపల కూర్చున్న వారిని చూడటానికి లోపలికి వచ్చాడు. వచ్చిన వాడు వారి వస్త్రాలను చూశాడు. కాబట్టి దేవుని పిల్లలు మందిరానికి వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండే వస్త్రాలు వేసుకొని రండి. లోకంలో అక్కడ తిరిగేటప్పుడు ఇక్కడ తిరిగేటప్పుడు వేసుకునేటువంటి వస్త్రాలు వేసుకొని మందిరాలకు రాకండి. అలా అది కరెక్ట్ కాదు. ఈరోజు ఎలాంటి డ్రెస్సులు వేసుకొని పద్ధతిగా వచ్చామో ప్రతి కూడికకు కూడా అలాగే రావాలి. అది ఆరాధనకు వచ్చేటప్పుడు ఒక డ్రెస్సు, బైబిల్ క్లాస్కి వచ్చేటప్పుడు ఒక డ్రెస్సు, విజ్ఞాపనకు వచ్చేటప్పుడు ప్రతి కూడిక కూడా అది దేవుని సన్నిధి కాబట్టి మంచి వస్త్రధారణ, పద్ధతితో కూడిన వస్త్రధారణతో మనం దేవుని సన్నిధికి రావాలి.
ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం పెండ్లి వస్త్రము లేదట. వెంటనే అతడిని ఒక ప్రశ్న వేశాడు. ఏ ప్రశ్న వేశాడు? ఇప్పుడు మనం ధ్యానించే అంశం ప్రభువు అడిగే ప్రశ్నలు. ఏ ప్రశ్న అడిగాడు ఇతన్ని? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగూ వచ్చితివి? కాబట్టి ఆయన అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి. అడగని ప్రశ్నలకు కాదు మనం ప్రయాసపడవలసింది. ఆయన అడగని వాటిని గురించి కాదు మనం రాత్రింబగళ్ళు నిద్రపాటు చేసుకొని డబ్బులన్నీ వృధా చేసుకొని వాటి కోసం సమయాన్ని వెచ్చించడం వేస్ట్. ఆయన అడగని వాటి గురించి ఎందుకు నువ్వు కూడా ప్రయాసపడేది? ఆయన అడిగే వాటిని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఆయన ఏమడుగుతున్నాడు? నీకు పెండ్లి వస్త్రము ఉన్నదా లేదా అది అడుగుతాడు. ముందు దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అది స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగూ వచ్చితివి? అలాగైతే ఇక్కడ కూర్చున్న వారిని అందరం కూడా మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నాకు పెండ్లి వస్త్రము ఉన్నదా? ఒకవేళ ప్రభువు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏ వస్త్రం? పెండ్లి వస్త్రం. ఉందా నీకు పెండ్లి వస్త్రం? పెండ్లి వస్త్రం అంటే ఏంటి? రేపు 24వ తారీఖు పెండ్లికి వెళ్ళేటప్పుడు వేసుకునే వస్త్రాలు కాదు. 26వ తారీఖుని రిసెప్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకునే వస్త్రాలు కాదు. అప్పుడు కొంచెం మనం ప్రత్యేకంగా ఉండే వస్త్రాలు వేసుకుంటాంలేండి. కానీ ఇక్కడ పెండ్లి వస్త్రము అంటే రక్షణ వస్త్రం. పెండ్లి వస్త్రం అంటే ఏ వస్త్రము? రక్షణ వస్త్రం. అది బైబిల్లో ఆ మాట ఉంది 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం. నేను మన రెఫరెన్స్ తెప్పొద్దులే, చెప్తున్నాను, తర్వాత మీకు అవసరం చదువుకోండి. రక్షణ వస్త్రం, దానిని ఇక్కడ ప్రభువు పెండ్లి వస్త్రం అనేటువంటి పదం వాడాడు. ఇంకొక మాట దీనికే పర్యాయ పదంగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏ డ్రెస్ తోటి వచ్చాడు? వచ్చేటప్పుడు మురికిగా ఉన్నాయి బట్టలన్నీ కూడా కదా, మురికిగా ఉన్నాయి. అసలు ఉతుక్కున్నాడో లేదో తెలియదు. అతని వస్త్రాలన్నీ కూడా దుర్వాసన వస్తున్నాయి. ఇంటికి రాగానే తండ్రి చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? అతని చేత శుభ్రంగా స్నానం చేయించి కదా ప్రశస్తమైనటువంటి వస్త్రములను ధరింపజేశాడు. అది డ్రెస్సు మార్చేశాడు ముందుకి ఇంటికి రాగానే. మరి నువ్వు కూడా ఇక్కడికి ఎన్నిసార్లు వస్తున్నావు? నీ డ్రెస్సు మారదే, నీ వస్త్రధారణ మారదే. వస్త్రధారణ అంటే రక్షణ వస్త్రాన్ని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతుంది. ఇందాక అయిపోయింది ఆ విషయం. రక్షణ వస్త్రం గురించి నువ్వెందుకు ఆలోచన చేయవు? ఆలోచన చేయి. ఆయన లోపలికి వస్తున్నాడు, చూస్తున్నాడు అందరినీ. ఎంత కాలము నీకు పెండ్లి వస్త్రం లేకుండా ఉంటావు? ఎంత కాలము నీకు ప్రశస్తమైన వస్త్రము లేకుండా, ఆ రక్షణ వస్త్రం లేకుండా నువ్వు ఎంతకాలం వస్తా ఉంటావు? ఆలోచన చెయ్యి. ఒకవేళ ప్రభు ఈ ప్రశ్న నిన్ను అడిగితే ఏం చెప్తావు? దీని గురించి ఆలోచన చెయ్యి. అడిగే ప్రశ్నల గురించి ఆలోచన చెయ్యి. అడిగే ప్రశ్నలను గురించి జాగ్రత్త తీసుకో. అడిగే ప్రశ్నలను గురించి రాత్రింపగళ్ళు ప్రయాసపడు. అంతే. అడగని వాటి గురించి వద్దు, అడిగే వాటి గురించి. ఏమడుగుతాడు ఆయన? మొట్టమొదటగా అడిగేది ఏంటంటే పెండ్లి వస్త్రము ఉన్నదా లేదా, రక్షణ వస్త్రము నీకు ఉన్నదా లేదా అది అడుగుతాడు. లేకపోతే వాడికి లేదు, ఇక మౌనంగా ఉన్నాడు, నో ఆన్సర్ అన్నమాట. తలంచుకొని నిలబడ్డాడు. ఏం చేశాడు చూడండి, అక్కడ మనం 13వ వచనంలో చదువుతున్నాం. వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు. బట్టల షాపుకు పోయి బట్టలు కొనుక్కొని టైలర్ దగ్గర పోయి కుట్టించుకొని చెప్పాడా వాడికి? అవకాశం లేదు. ఇక ఆ లోపల ఉన్న వాడిని షాపుకు పంపలేదు, టైలర్ దగ్గరకు పంపలేదు. ఎక్కడికి పంపించాడు? చీకటి కొట్టులోనికి పంపించాడు. గుర్తుపెట్టుకో. వాడిని వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. కాళ్ళు చేతులు కట్టి వేయబడ్డాడు, వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ్డాడు. ఇక అవకాశం లేదు. వెళ్ళి డ్రెస్సు కొనుక్కొని ఆ డ్రెస్సు ధరించుకునే ఇక అవకాశం లేదు. గుర్తుపెట్టుకో.
అలాగైతే ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరుడా, నీకు రక్షణ వస్త్రము ఉన్నదా? రక్షించబడ్డావా? యేసు ప్రభు రక్తములో కడగబడి నీ పాప జీవితాన్ని క్షమాపణ పొందావా? నీ పాపములకు ప్రాయశ్చిత్తము పొందావా? ఆలోచన చేయి. ఏ రక్షణ వస్త్రం అంటే? ఈ వస్త్రం లేకుండా నువ్వు ఎంతకాలం మందిరానికి వస్తావు? కనుక ప్రభు అడిగే ప్రశ్న దేని గురించి అడుగుతాడు చెప్పండి? దేని గురించి అడుగుతాడు? రక్షణ వస్త్రమును గురించిన ప్రశ్న అడుగుతాడు. దీని విషయంలో మనం అలర్ట్గా ఉండాలి. ఒక ఆఫీసరు ఒక ఉద్యోగి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు అంటే దాని విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా ఆఫీసర్లకే ఆఫీసర్, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఒక దినమున నిన్ను ఈ ప్రశ్న అడిగితే, ఒక దినాన్ని కాదు అసలు ఈరోజు సాయంత్రానికి నిన్ను తీసేసుకొని ఈ ప్రశ్న అడిగితే నీ గతి ఏంటి ఆలోచించు. కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అంటాడు. అగ్నిగొండమే ఇక. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, దీని గురించి ఆలోచన చేసుకొని యేసు ప్రభు పాదాల దగ్గరకు రా. ఆయన శిలువ రక్తములో కడగబడు, పాపక్షమాపణ పొందు, రక్షించబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన అడిగేటువంటి ప్రశ్న దేని గురించి అడుగుతాడు చెప్పండి? రక్షణ వస్త్రమును గురించి అడుగుతాడు. ఆయన దీని విషయమై మనల్ని అడుగుతాడు అని మనం ఎరిగినప్పుడు దాని విషయంలో జాగ్రత్త తీసుకుందాం. రెండవ ప్రశ్న లూకా సువార్త 17వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడిగాడు. ఎవరినంటే 10 మంది కుష్ఠరోగులు ప్రభువు దగ్గరికి వచ్చి స్వస్థత పొంది 9 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే వచ్చి ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పాడు. ప్రభువుని ఆయన పాదముల మీద పడి ప్రభువుని ఆరాధించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు అక్కడ కదా. ఏమడిగాడు? 17వ వచనం, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కడా? ఆయన అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి? ఆయన అడిగే ప్రశ్న ఆ 9 మంది ఎక్కడా, నీవు ఎక్కడా? అది ఆయన అడిగే ప్రశ్న. నీవెక్కడున్నావు? వీడొక్కడే నా దగ్గరకు వచ్చాడు. అలాగైతే ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన విడిచిపెట్టి ఆయన దగ్గరకు రాకుండా ఉంటారే, వారిని అడిగే ప్రశ్న ఇప్పుడు మనం చదివాము. నువ్వెక్కడా? నువ్వు రాలేదే. వాడు వచ్చాడు నన్ను ఆరాధించాడు, వాడు వచ్చాడు నా సన్నిధిలో ప్రార్థన చేశాడు, వాడు వచ్చాడు నా వాక్యం విన్నాడు. నువ్వెక్కడున్నావు అప్పుడు? ఆ 9 మంది ఎక్కడా? నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వెందుకు రాలేదు, నువ్వెక్కడున్నావు అడుగుతాడు. ఏం చెప్తా? ప్రభువు అడిగే ప్రశ్నకు సమాధానం మనం చెప్పాలి. ప్రభు అడిగే ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. నీవెక్కడా? ఈరోజు ఆరాధన జరుగుతుంది ఉదయం 9 నుండి 12 గంటల వరకు. నీవెక్కడా? రానప్పుడు నిన్ను అడిగే ప్రశ్న. సంఘములో స్వార్థ కూడిక జరుగుతుంది, నీవు రానప్పుడు నిన్ను అడిగే ప్రశ్న నీవెక్కడా? నువ్వెక్కడున్నావు? అక్కడ ఏం చేస్తున్నావు? ఆయన అడిగే ప్రశ్న అది. ఏదో తన బిడ్డలతో మాట్లాడుకుందామని ఆయన చల్లపోటు వచ్చాడు ఒక రోజు. ఎవరు చల్లపోటు వచ్చింది? ఎవరు? యెహోవా దేవుడు ఏదైనా తోటలో చల్లపోటు వచ్చాడు. ఎవరితో సంభాషించడానికి? ఆడుంది ఒక్కడే కదా, ఇద్దరే ఉన్నారు కదా, భార్య భర్తలు ఇద్దరు. సరే వాళ్ళతో కాసేపు మాట్లాడదామని వస్తే వాళ్ళిద్దరు రారు దగ్గరికి. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు? చెట్టుసాటికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి రానప్పుడు ఆయన అడిగే ప్రశ్న, ఆదామా ఎక్కడ నువ్వు? నీతోటి మాట్లాడాలని, నీతో సంభాషించాలని, నిన్ను హెచ్చరించాలని, నిన్ను ఆదరించాలని నేను ఎక్కడికి వస్తే నువ్వెక్కడున్నా?
ఆదామా నువ్వెక్కడా అడిగాడు. నీవు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ప్రభువు నిన్ను అడిగే ప్రశ్న గుర్తుపెట్టుకో. నువ్వెక్కడా? ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు అక్కడ? ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన చేయి. ఒకరోజు దేవదూతలు, వారిలో యేసు ప్రభు కూడా ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం 3 దేవదూతలు మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చారు కదా. వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. మధ్యాహ్నం వేళ గుడారం దగ్గర కదా, గుడారం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. ఆ 3 దేవదూతలే నెక్స్ట్ అధ్యాయంలో ఇంకొకరింటికి పోయారు, ఇంకొకరి దగ్గరికి పోయారు. ఎక్కడికి? ఎవరి దగ్గరికి? లోతు దగ్గరికి పోతే ఆయన ఎక్కడున్నాడు? ఊరి చివరిలో గవిని ఉంటుంది కదా, ఊరి వెలుపల ఆ గవిని దగ్గర కూర్చున్నాడు. అబ్రహామేమో గుడారం దగ్గర కూర్చుంటే లోతు ఎక్కడున్నాడు? లోతు ఎక్కడున్నాడు? గవిని దగ్గర ఉన్నాడు. నువ్వెక్కడుంటున్నా? ఆయన వచ్చినప్పుడు ఎక్కడుంటున్నావు? టీవీ దగ్గర కూర్చుంటున్నావా? బజార్లో టీ షాపుల దగ్గర కూర్చుంటున్నావా? రోడ్ల మీద ఉంటున్నావా? షాపుల్లో ఉంటున్నావా? నీవెక్కడా? ఆయన అడిగే ప్రశ్న. ఆ 9 మంది ఎక్కడున్నారు? నన్ను ఆరాధించడానికి 10 మంది రావాలి కదా, నా వాక్యము వినడానికి 10 మంది రావాలి కదా, నా సన్నిధిలో ప్రార్థన చేయడానికి 10 మంది రావాలి కదా. ఒక్కడే వస్తున్నాడేంటి? 2 వస్తున్నారేంటి? 10 మందే వస్తున్నారేంటి? మిగిలిన వారు ఎక్కడా? ఏం చెబుతా? ఆలోచన చేయి. ప్రియులారా, ప్రభు మనల్ని అడిగే ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. యోహాను సువార్త 5వ అధ్యాయములో, ఒక గుడ్డివాడిని ఒక కుంటివాణిని యేసు ప్రభు వారు ఆ బెతెస్దా కోనేటి దగ్గర ప్రభువాణ్ణి స్వస్థపరిచాడు. ఆ స్వస్థత పొందినవాడు ఎక్కడ కనపడ్డాడు? యేసు ప్రభువుకి ఎక్కడ కనపడ్డాడు? 13వ వచనం చూడండి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు, ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచెను. ఎక్కడ కనపడ్డాడు వీడు యేసు ప్రభువుకి? మరి నువ్వెందుకు కనపడవు? నువ్వు యేసు ప్రభువుకి ఎక్కడ కనపడుతున్నావు? నీవెక్కడా? నీ స్థలం ఎక్కడ? నువ్వు కూర్చునే స్థలం ఎక్కడ? నువ్వు నిలబడే స్థలం ఎక్కడ? నువ్వు తిరుగుతున్న స్థలం ఎక్కడ? ప్రభు అడిగే ప్రశ్న, నీవెక్కడా? ఈ స్వస్థత పొందినటువంటి వాడు యేసు ప్రభువుకి ఎక్కడ కనపడ్డాడట? దేవాలయములో వానిని చూచెను. అవును ప్రియులారా, ఆయన పిల్లలమైన మనం ఆయన సన్నిధిలో ఆయనకు కనపడాలి. ఆయన సన్నిధిలో ఆయనకు కనపడాలి. ఆయన వచ్చినప్పుడు యోవాబు ఎక్కడున్నాడు? అమ్మోనీయులతో యుద్ధం జరిగే సమయంలో యోవాబు ఎక్కడున్నాడు? యోవాబు యుద్ధ భూమిలో ఉన్నాడు. యోవాబు ఎక్కడున్నాడు? యుద్ధ భూమిలో ఉన్నాడు. రాజైన దావీదు ఎక్కడున్నాడు కదా? రాజైన దావీదు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, మంచం మీద కమ్మగా నిద్రపోతున్నాడు. యోవాబేమో యుద్ధ భూమిలో ఉంటే యుద్ధం చేయడానికి అమ్మోనీయులతో, దావీదేమో ఇంటిలో మంచం మీద పడుకున్నాడు, నిద్ర లేచి పాపం చేశాడు. నువ్వెక్కడా? అందరూ యుద్ధ భూమిలో ఉంటే నువ్వు ఇంట్లో ఉంటావా? అందరూ బైబిల్ క్లాసులో ఉంటే నువ్వు ఇంట్లో ఉంటావా? అందరూ విజ్ఞాపనలో ఉంటే నువ్వు ఎక్కడుంటావు? నీవెక్కడా? ప్రభు అడిగే ప్రశ్నల విషయమై మనం ఆలోచించాలి కానీ అడగని ప్రశ్నల గురించి ఎందుకండి మనం రాత్రింబగలు నిద్రలు పాడు చేసుకోవటం? ఆలోచన చేయి. ఆయన అడిగే ప్రశ్న నీ వస్త్రమును గురించి, రక్షణను గురించి అడుగుతాడు. నీకుందా అసలు ఆ భయం? అయ్యో, నన్ను అడిగితే ఈ ప్రశ్న నేనేం సమాధానం నా ప్రభుకి చెప్పాలనే భయం నీకుందా? నీవెక్కడా అని ప్రభువు నన్ను అడిగితే నా ప్రభువుకి నేనేమి సమాధానం చెప్పాలనే ఆ భయం నీకుందా? ఆలోచన చేయి.
సహోదరుడా, సహోదరి, మనము ఎక్కడ ఉంటున్నామో ఆయన ఒకరోజు మన చరిత్ర అంతా చూపిస్తాడు. ఆయన సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో ఆలోచన చెయ్యి. ఏం చేస్తున్నావు? రాకుండా, ఆయన సన్నిధికి రాకుండా ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావు? దైవజనులు జి రాజారావు గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మంచంలో ఉంటే తప్ప నువ్వు దేవుని సన్నిధి మానొద్దు. ఎక్కడుంటే తప్ప? నీవు మంచంలో ఉంటే తప్ప నీవు దేవుని సన్నిధిని మానొద్దు అన్నాడు. ఒక మీటింగ్కి రాజారావు గారు వచ్చాడు. ఆయన ఎట్లొచ్చాడు తెలుసా? ఆ మీటింగ్కి కాలు ఇట్లా ఇట్లా నడవలేకపోయాడు ఆయన. అట్లా ఇట్లా ఇట్లా నడుచుకుంటూ ఆ మీటింగ్కి వచ్చాడు. వాక్యం చెప్పాడు. ఆయన చెప్పిన మాట, మంచంలో ఉంటే తప్ప నువ్వు దేవుని సన్నిధిని మానొద్దు అన్నాడు. ఇక అందులో ఎంత అర్థం ఉందో ఆలోచన చేసుకో. ప్రభు అడిగే రెండవ ప్రశ్న ఏంటి? నీవు ఎక్కడ? యోహాను సువార్త 21వ అధ్యాయం. ఆయన అడిగే ప్రశ్నలకు మనం జాగ్రత్తగా సమాధానం కలిగి ఉండాలి. దాని గురించి ఆలోచన మనం కలిగి ఉండాలి. మూడవ ప్రశ్న చూడండి, 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. ఏ ప్రశ్న వేస్తున్నాడు? మూడవ ప్రశ్న. ఆయన అడిగే మూడవ ప్రశ్న ఏంటి? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇక్కడ ప్రభువు పేతురుని అడిగిన ప్రశ్న ఒకటి. మనల్ని ఇంకొక రకంగా కూడా అడగొచ్చు. చూడండి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే వీరేం చేస్తున్నారు? వీరు నన్ను ప్రేమిస్తున్నారు. వీరికంటే కూడా నీ ప్రేమ ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను? ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నా. అంటే వీరి ప్రేమతో నీ ప్రేమ సమానంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఎట్లా అనుకుంటున్నా, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అది కొంతమంది నీ ప్రశ్న అడగొచ్చు. ప్రభు, ఎక్కువ తక్కువలు కాదు, అసలు నీకు నా మీద ప్రేమ ఉందా? అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆ ప్రశ్న అడిగితే, ఆయనను నీవు ప్రేమిస్తున్నావో లేదో, ఎంతగా ప్రేమిస్తున్నావో లేదో ఆయన అడగబోతున్నాడు అని. మూడవ ప్రశ్న, ఆయనను అసలు ప్రేమిస్తున్నావా? ఒకటి, ఎంతగా నీవు ప్రేమిస్తున్నావు? వీరికంటే కూడా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువుని నీవు ప్రేమిస్తున్నావా? ప్రభువుని నీవు ఎంతగా ప్రేమిస్తున్నావు? ప్రభువుని మనం ఎంతగా ప్రేమించాలో నేను ఒక్క మాటలో చెబుతా. ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడు చెప్పండి? మన కోసం ఆయన ఏం చేశాడు? అంతగా ప్రేమించాడు. ఇప్పుడు చెప్పండి, మనం కూడా ప్రభువుని ఎంతగా ప్రేమించాలి? ఏం చెప్పటం లేదు. మనము కూడా ప్రభువుని ఎంతగా ప్రేమించాలంటే, ఆయన కొరకు మన ప్రాణమునైనా పెట్టగలిగినంతగా ప్రభువుని ప్రేమించాలి. అది నా ప్రాణమునైనా నా ప్రభువు కొరకు పెడతా, నా ఆరోగ్యమునైనా ప్రభువు కొరకు త్యాగం చేస్తా. నా ప్రభు అంటే నాకంత ప్రేమ. అది ఉందా? ప్రభువు మీద మనకంత ప్రేమ? ఆలోచన చేయి. సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. ప్రభువుని నువ్వెంతగా ప్రేమిస్తున్నావు? ప్రభువు చూస్తున్నాడు నువ్వెంతగా ప్రేమిస్తున్నావో.
ప్రభువుని నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో ఆయన నీ ప్రేమను చూస్తున్నాడు. యేసు ప్రభు వారు ఒకసారి లూకాసు సువార్తలో కదా 7వ అధ్యాయంలో ఇదే పేరున్న ఆయన ఇంటికి వెళ్ళాడు. అతడు పరిసయ్యుడు, సీమోను కదా. ఆ పరిసయ్యుడు యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించాడు. కానీ అదే ఇంటిలో ఇంకొక స్త్రీ కూడా ఉన్నది. సీమోను ఇంటిలో ఒక స్త్రీ. ఇప్పుడు వాళ్ళిద్దరిని గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువుని వాళ్ళిద్దరిలో ఎవరు ప్రభువుని ప్రేమించారు, ఎక్కువగా ప్రేమించారు, విస్తారంగా ప్రేమించారు చెప్పండి? ఇంటికి పిలిచిన ఆయన కాదు ప్రభువుని ప్రేమించింది కదా. ఇంటికి పిలిచిన ఆయన కాదు ప్రభువుని ప్రేమించింది. ప్రభువుని వెతుక్కుంటూ ఎక్కడున్నాడో, ఏ ఇంట్లో ఉన్నాడని ఎంక్వైరీ చేసి ఆ ఇంటిలోకి వచ్చి ఆ ప్రభు పాదముల మీద కన్నీళ్లు కార్చి తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడిచి ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఇంటికి పిలిపించిన ఆయన ఏమో అసలు పట్టించుకోవాలా? చూడండి ఎంత వ్యత్యాసం కనపడుతుందో ఇక్కడ. ఇంటికి పిలిపించిన ఆయనేమో అసలు పట్టించుకోలేదు. కానీ ఈమెం చేసింది? ప్రభువు ఏ ఇంటిలో ఉన్నాడో వెతికి ఆ ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీళ్లు కార్చి ప్రభు పాదములను తన కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటూ ఉంది. అప్పుడు సీమోను, ఏంది ఈమె పాపాత్మరాలైతే పక్కన కూర్చోబెట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టించుకుంటున్నాడు, ఆమె బ్రతుకు తెలుసా ఈయనకి, ఈమె పాపాత్మరాలు కదా అని మనసులో అనుకుంటుంటే, అప్పుడు ప్రభు హృదయాలు ఎరిగిన వాడు కదా, అడిగాను 3 ప్రశ్నలు అడిగాడు. 44 వచనం చూడండి, 7:44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, నువ్వు నన్ను ఇంటికి పిలిపించావు కానీ నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. 45వ వచనం, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, ఇంటికి తెచ్చుకున్నావే కానీ కనీసం నన్ను కదా ముద్దు కూడా పెట్టుకోలేదు. యూదులకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే ఒకరినొకరు కౌగులించుకొని ఏం చేస్తారు కలుసుకున్నప్పుడు? అందుకనే పౌలు రాసిన ప్రతి పత్రికలో చివరిలో ఏం రాసేవాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చెప్పుకున్నాడు అని రాస్తాడు కదా. వాళ్ళకున్న అలవాటు ముద్దు పెట్టుకోవటం. నువ్వు నన్ను ఇంటికి తెచ్చేవే కానీ కనీసం నాకు ఒక్క ముద్దు కూడా పెట్టాల. 46వ వచనం, నీవు నూనెతో నా తల అంటలేదు. ఏం చూపించావు? నువ్వు నన్ను ఇంటికి తెచ్చుకున్నావు కానీ నా మీద నువ్వు ప్రేమ ఏమైనా చూపించావా? కానీ ఈ స్త్రీ అయితే నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది. సీమోను సోదరుడా సోదరి గుర్తుపెట్టుకోండి, సీమోనును ఎలాగ అబ్జర్వ్ చేశాడో ఈ స్త్రీని ప్రభు ఎలాగో అబ్జర్వ్ చేశాడో నిన్ను నన్ను కూడా ప్రభు అబ్జర్వ్ చేస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రభువుని ప్రేమించారో ప్రభువు ఎరిగినట్టుగా ఇంతమందిలో కూడా ప్రభువుని ఎవరెవరు ఎంతగా ప్రేమిస్తున్నారో ప్రభువు చూస్తున్నాడు. ఒకరోజు ప్రభువు ఈ ప్రశ్న అడుగుతాడు, నీవు నన్ను ప్రేమించావా? నువ్వు నన్ను అసలు ఎంతగా ప్రేమించావు? యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం ప్రభు చెప్పాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించటం అంటే అర్థం ఏంటి? ప్రతి ఆదివారం నువ్వు వచ్చి కూర్చొని కానుక సంచిలో ఒక 1000 రూపాయలు వేసిపోతే నువ్వు నన్ను ప్రేమించినట్ట? నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటావు నువ్వు. అది నన్ను ప్రేమించడానికి రుజువు. అక్కడే చెప్పాడు. నెక్స్ట్ వచనం కూడా చూడండి, 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అన్నాడు. నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు. నీ మాట నేను వినేదేంది అనేటువంటి రీతిలో కొంతమంది దేవుని పిల్లలు ఉంటున్నారు. నా మాట వింటావు, నా ఆజ్ఞలను గైకొంటావు నన్ను ప్రేమిస్తే. ప్రభువు మాట మనము వినాలి, ప్రభువు యొక్క ఆజ్ఞకు మనము లోబడాలి.
భక్త సింగ్ గారు ఆయన సేవలో పరిచర్య చేసేటువంటి వారికి చాలా పరీక్షలు పెడతాడంట. వారికి సేవా భారం అప్పగించాలంటే ముందేం చేస్తాడు, వాళ్ళని పరీక్షలు పెడతాడంట. భక్త సింగ్ గారు చెప్పిన పని గనక చేయకపోతే ఇక పెట్టి తీసుకుని వెళ్ళిపో అంటాడంట. ఇంకంతే, ఆయన చెప్పిన పని గనక ఇంకా ఎదురు ప్రశ్నలు ఏమి లేవు. ఇదిగో ఈ ఫోన్ తీసుకెళ్ళి దాని మీద పెట్టి, ఇక్కడ ఎందుకండి, అక్కడ పెడతాను, పెట్టి సర్దుకో. నేను చెప్పింది నువ్వు చెయ్యాలంతే. నేను ఎక్కడ పెట్టమన్నాను, ఇది అక్కడ పెట్టమన్నా. ఇక్కడ కాదు, నేను అక్కడ పెడతానంటే ఏంది, నేను చెప్పింది నువ్వు చెయ్యి. అది ఎక్కడ పెట్టాలి నాకు తెలుసుగా, పెట్టి సర్దుకొని వెళ్ళిపో, నువ్వు పనికి రావు. మాటకు విధేయత చూపేవాడే కదా అది ప్రేమించటం అంటే. ప్రభువు మాట మనము వినాలి, ప్రభువు మాట మనము గైకొనాలి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు, నా మాట వింటాడు. నువ్వు ఎంత కాలం నుంచి ఆయన మాటకు లోబడకుండా ఉంటున్నావో ఆలోచన చేసుకో. ఎంత కాలము నుండి ప్రభువు మాటకు నువ్వు పెడచెవిని పెడుతున్నావో ఆలోచన చేసుకో. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాలలో అప్పుడు హిప్పీ క్రాప్ ఉండేది కదా. హిప్పీ క్రాప్ అంటే తెలుసా? చెవులు కనపడవన్నమాట. చెవులు కనపడకుండా వెంట్రుకలు పెంచుకుంటారు. నేను అట్లా పెంచుకొని వస్తే మైలా అబ్రహాం అంకుల్ అప్పుడు మాకు సంఘ పెద్దలు, అప్పుడు ఆయన నన్ను పిలిచి, వెంట్రుకలు పెంచుకున్నవాడు ఒకడు బైబిల్లో చచ్చిపోయాడు తెలుసా అన్నాడు. వెంట్రుకలు పెంచుకున్నవాడు వాడు వెంట్రుకలే వాడిని చంపేసాయి తెలుసా అన్నాడు. నాకు అప్పుడు బైబిల్ కూడా సరిగ్గా తెలియదు సార్ అన్నా. నేను తెలియదు అంకుల్ అని అన్నా. నేను అబ్షాలోము కూడా బాగా వెంట్రుకలు పెంచుకొని గుర్రం మీద పోతుంటే ఆ వెంట్రుకలే ఆ చెట్టుకు చుట్టుకొని వేలాడాడు. యోవాబు బాణం తీసుకొని కొట్టాడు, వాడు వెంట్రుకలే చంపేసి, ఎందుకు వెంట్రుకలు పెంచుకున్నా, దేవుని బిడ్డవు కాదా నువ్వు అన్నాడు. ఆ రోజు సాయంత్రమే నేను షాపుకి వెళ్ళిపోయి క్రాప్ చేయించేసుకున్నా. అది అబ్రహాం అంకుల్ మాట కాదు నేను వింది. ఎవరి మాట? అది దేవుని మాట. పెద్దలు, సంఘ పెద్దలు చెప్పేది వాళ్ళ మాట కాదు, దేవుని మాట. గుర్తుపెట్టుకో, పెద్దలు చెప్పే మాట నీవు వింటలేదంటే నీవు అవిధేయుడవు. నువ్వేం ప్రేమిస్తున్నావు ప్రభు వాక్యాన్ని? నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు, నా ఆజ్ఞలను గైకొంటాడు అది ప్రభువు చెప్పాడు. సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. నేనప్పుడు ప్రభువు నమ్ముకున్న, ఆరాధన చేస్తున్నా, పౌడర్ పూసుకునేవాడిని. నేను మిమ్మల్ని ఎవరిని విమర్శించటల్లా, మీరు పౌడర్ పూసుకుంటే పూసుకోండి. నన్ను పాల్ గాంధీ గారు ఉజిలిపేటలో వాక్యం చెబుతూ యెజబెల్ ఏం పూసుకునేదని చెప్పాడు. యెజబెల్ ఏం పూసుకునేది ముఖానికి ఉందా? రంగులు పూసుకునేదని ఆ పాల్ గాంధీ గారు ఉజిలిపేటలో వాక్యం చెబుతుంటే నా అంతరంగంలో నాకు అనిపించింది, మిమ్మల్ని నేను తప్పు పట్టాల, నాకు అనిపించింది కాబట్టి నేను కూడా వెంటనే డిసైడ్ చేశాను, ఇంకేం పూసుకోకూడదు, ముఖానికి పౌడర్ పూసుకోకూడదు. నేను అనుకున్నా ఆ రోజు నుంచి మానేసా. మీరందరూ కూడా పౌడర్లు పూసుకోవడం మానేయండి అని నేను చెప్పటల్లా. మళ్ళీ నన్ను మీరు అపార్థం చేసుకుంటారేమో. నాకు అనిపించింది, నేను మానేసా ఆ రోజు. నన్ను ప్రేమించేవాడు నా మాటకు లోబడతాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. ఒకవేళ ప్రభు ఆ ప్రశ్న నన్ను అడిగితే నన్ను ప్రేమించావా నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు, నా మాట విన్నావా నువ్వు అసలు అడిగితే ఏం చెబుతాం? ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు ప్రభు? రక్షణ వస్త్రం గురించిన ప్రశ్న. 2, నీవు ఎక్కడ ఉంటున్నావు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ప్రశ్న అడుగుతాడు. 3, ఆయన నన్ను ప్రేమించే విషయంలో ప్రశ్న అడుగుతాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే ప్రశ్న అడుగుతాడు. అడిగే వాటి గురించి శ్రద్ధ తీసుకోవాలి. నేను ముందే చెప్పాను ఎగ్జాంపుల్. ఆఫీసర్ వచ్చి అడిగే వాటిని గురించి శ్రద్ధ తీసుకోవాలి, అడగటం వాటిని గురించా? అడిగే వాటి గురించి శ్రద్ధ తీసుకుందాం. 4వది ఏం అడుగుతాడో చూడండి. ఇంకొక 2 మాటలు నేను చెప్పి ముగిస్తా.
మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారంగా నీవును నీ తోటి దాసుడిని కరుణింపవలసి ఉండెను కదా, ఎందుకు కరుణించలేదు? అది ప్రశ్న. ఇక్కడ ఉందా? ఇక్కడ ఒకడిని పట్టుకున్నాడు, అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఇక్కడున్న ప్రభువు చెప్పిన ఉపమానం అంతా మనకు తెలుసు కాబట్టి నేను ఇంక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, దాన్ని ఇంకా వివరించటల్లా. ఒకడేమో అప్పు క్షమించాడు. ఎంత అప్పు క్షమించాడు కదా? 10,000 తలాంతుల అప్పు క్షమించాడు. కానీ 10,000 తలాంతుల అప్పు క్షమించబడిన వాడు ఇంకొకటి దాన్ని ఎంత అప్పు క్షమించలేకపోయాడు? 100 దేనారములు క్షమించలేకపోయాడు. ఆ లెక్క చెబితే మీకు అర్థం కాదు, ఎట్లా చెబితే మీకు అర్థమైంది. 10,000 తలాంతులు అంటే 3,60,00,000 అప్పు క్షమించాడు. 3,60,00,000 అప్పు క్షమించబడిన వాడు 50 రూపాయలు అప్పు ఉన్న వాడిని ఏం చేయలేకపోయాడు? క్షమించలేకపోయాడు. 100 దేనారాలంటే 50 రూపాయలు. 3,60,00,000 క్షమించబడిన వాడు, అరే నా అప్పు ఇంత క్షమించినప్పుడు ఈడప్పు నేను క్షమించటం లేదు, పెద్ద గొప్ప ఏం కదా, పోరా నువ్వు కూడా ఇవ్వదిగిపోయావు అని క్షమించవలసింది. కానీ ఆ సంగతి తెలిసింది. ఆ 3,60,00,000 క్షమించాడే అతనికి తెలిసి పిలిపించాడు. ఇప్పుడు ఏమడిగాడు ప్రశ్న వాడిని? ఆ ప్రశ్న మనకు కావాలి. ఏమడిగాడు ప్రశ్న? నేను నిన్ను కరుణించిన ప్రకారంగా, నేను నిన్ను కనికరించానుగా, కనికరించి నిన్ను నేనేం చేశాను? 3,60,00,000 అప్పు ఏం చేశాను? క్షమించానుగా. మరి నేను నిన్ను కరుణించి నిన్ను క్షమించిన ప్రకారం నీకు 50 రూపాయల అప్పు ఉన్నవాడిని ఎందుకు కనికరించి క్షమించలేదు? ఆ ప్రశ్న అడిగాడు. 4వ ప్రశ్న చెప్పండి. ఇప్పుడు ఏ ప్రశ్న అడుగుతాడు? 4వ ప్రశ్న చెప్పండి. ఏ ప్రశ్న అడుగుతాడు ఆయన మనల్ని? చెప్పండి. ఎందుకు నీ తోటి సహోదరుడిని, నీ తోటి సహోదరిని ఎందుకు క్షమించలేదు? ఆ ప్రశ్న అడుగుతాడు. ఇక్కడ కూర్చున్న అందరమే ఒక ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ ఉన్న అందరితోటి సమాధానంగా ఉన్నామా మనం? అందరము సమాధానమేనా? ఒకరిని ఒకరం క్షమించుకోకపోతే ప్రభువు సన్నిధిలో ఈ ప్రశ్న అడుగుతాడు. ఎందుకు నీవు క్షమించలేదు? నేను అనేది ఏంటంటే, అక్కడకు పోబోయే లోపే మనందరం ఏం చేసుకుందాం? పోబోయే లోపు క్షమించేసుకుందాం. క్షమించుకొని ఏం చేసుకుందాం? క్షమించుకుంటే అందరం ఏం చేసుకోవాలి? అందరం పలుక్కుంటా సమాధానంగా ఉంటాం. అది క్షమించుకుంటే. ఇటు వస్తుంటే అటు పోబాకండి, ఆ తలుపులో నుంచి వస్తుంటే ఈ తలుపులో నుంచి వెళ్ళబాకండి. అలా వెళ్తున్నామంటే ఏమి లేనట్టు మనకి, క్షమించబడినట్టు కాదు. వాళ్ళు వందనాలు చెబుతుంటే నువ్వు ఇటు పోబాకు, వందనాలు చెప్పినప్పుడు నువ్వు కూడా వందనాలు చెప్పు. అది క్షమించుకోవటం అంటే. ఒకవేళ నీ మనసు కనుక క్షమించే మనసు కాకపోతే ప్రభు అడుగుతాడు, గుర్తుపెట్టుకో. నేను నీ అప్పు క్షమించిన ప్రకారం, నేను నీ తప్పులను క్షమించిన ప్రకారం వారిని కూడా ఎందుకు క్షమించలేదు? ఏదో తెలుసో తెలియక చేశారులే పని, క్షమించు. దాని గురించి నువ్వు ఇంతదాన్ని అంత చేసుకొని ఎడముఖంగా పెడముఖంగా ఎందుకు ఉండటం? ఒక్క మాటలో క్షమించుకొని సమాధాన పడటం ఎంత దీవెనకరం. లేకపోతే నిన్ను ప్రభు అడుగుతాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. ప్రభువు నిన్ను ప్రశ్నిస్తాడు, నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవెందుకు క్షమించలేదు? ఆ ప్రశ్నకి నీ సమాధానం ఏంటి? ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం
32వ వచనం, ఎఫెసీ పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి. పౌలు రాశాడు. మనల్ని ఎవరు క్షమించారట? పౌలు రాశాడు. ఎవరు క్షమించారు మనల్ని? దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారం. అది గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను క్షమించాడు. నీవు కూడా నీ తోటి సహోదరుడును నీ తోటి సహోదరిని ఏం చేయాలి? క్షమించాలి. క్షమించుకుందాం. భర్తను భార్య క్షమించాలి, భార్యను భర్త క్షమించాలి. క్షమించుకుందాం. కుటుంబాలలో, సంఘములో మనమందరము కూడా క్షమించుకొని సమాధానకరమైన జీవితం మనము జీవించాలి. ముందు ఎవరు క్షమించాలి? ఎవరు క్షమించాలి? ఇది ఒక ప్రశ్న. వాళ్ళు వచ్చి నాకు వందనాలు చెబితే అప్పుడు నేను వందనాలు చెబుతాలే, అట్లా అనుకుందామా? వాళ్ళు వచ్చి నాకు వందనాలు చెప్పకపోయినా నేనే వెళ్ళి వందనాలు చెబుతా, అట్లా అనుకుందాం. ఏది కరెక్ట్? ఏనా బీనా? రైట్. అట్లయితే రేపు ఆదివారం మీకు కూడా మంచి మార్కులు వస్తాయి. వాళ్ళు వచ్చి నాతో పలికితే నేను పలుకుతాను అనే దానికంటే వాళ్ళు నాతో పలకకపోయినా నేనే వెళ్ళి పలకరించుకొని వందనాలు చెబుతా. అది దైవ లక్షణం, దేవుని పిల్లల లక్షణం. వాక్యం చెప్పేది కూడా అదే. చూడండి, మత్తయి సువార్త, ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. ముందు ఎవరు వెళ్ళి ఎవరికి వందనాలు చెప్పుకోవాలో, ఎవరు వెళ్ళి ఎవరితో పలకాలో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. నీవు నీ బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుట నీ అర్పణము విడిచిపెట్టి మొదట నీవే వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నీవే వెళ్ళాలా, వాడే రావాలా? ఏముంది అక్కడ వాక్యంలో? మీ బైబిల్లో ఏముంది? వాడే రావాలి, ఆమె రావాలనుందా, నేనే వెళ్ళాలనుందా? మనమే వెళ్ళాలి. అది నువ్వే వెళ్ళు. తప్పు చేసింది వాళ్ళు కదా, వాళ్ళే వచ్చి నన్ను అడిగితే అప్పుడు నేను క్షమిస్తాలే. కాదు, నువ్వే వెళ్ళు. నీ మీద వాళ్ళకి ఏదైనా విరోధము ఉన్నదని నీకు బలిపీఠము దగ్గర జ్ఞాపకం వచ్చినప్పుడు నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు. క్షమించుకుందామండి. ముందు మనమే పోయి క్షమిద్దాం. ఏంది తప్పేంది? దేవుని పిల్లలమైనటువంటి మనలో ఆ క్షమాగుణం లేకపోతే ప్రభువు ప్రశ్నిస్తాడు. అది గుర్తుపెట్టుకో. నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవెందుకు క్షమించావు? సోదరుడా, సోదరి, ఆలోచన చేయండి. ప్రభువు ఈ ప్రశ్నలు మనల్ని అడిగితే మనం సమాధానం ఏం చెప్పాలి? వీటి గురించి మనం ఆలోచన చేయాలి. అందరము కూడా సమాధానకరమైన జీవితం, క్షమాపణ కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉండటం ఎంత దీవెనకరం. ఒకవేళ భార్య మీద నీకు ఏదన్నా కోపం ఉందనుకో, భార్య తప్పు చేసింది అనుకుందాం, ఆమె రావాలా, నువ్వే పోయి భార్య అన్నాడే. నేను మగాడిని నేను పోయి భార్యని అడిగేదేంటి? యేసు ప్రభువే భార్య దగ్గరికి వచ్చాడా? రాలేదా? భార్య పోయింది ప్రభు దగ్గరగా, ప్రభువే భార్య దగ్గరికి వచ్చాడా? చెప్పండి. కాబట్టి మీరు ఆ రెఫరెన్స్ చూపించండి రేపు. ప్రభువే సంఘమును క్షమించాడు కదా, క్షమించి దాని కొరకు తన ప్రాణమును పెట్టాడని మన వాక్యంలో చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, తగ్గుదాం. మనమే పోయి పలకరించుకుందాం. యువదయ సుంటికే అనేటువంటి ఇద్దరు స్త్రీలు ఎంతకాలం నుంచి ప్రభు వాళ్ళిద్దరు సమాధానం లేదో గొడవలు పెట్టారో. మరి అసలు ఫిలిప్పీ సంఘంలో వాళ్ళిద్దరు ఎట్ట ఆరాధన చేశారు కదా. పౌలు పత్రిక రాశాడు వాళ్ళిద్దరికి. యువదయ సుంటికేను నేను వారిద్దరూ ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలని నేను వాళ్ళని ఏం చేస్తున్నాను? బ్రతిమలాడుకుంటున్నానని రాశాడు. బ్రతిమలాడుతున్నాడట పౌలు. కాబట్టి
సహోదరుడా, సహోదరి, మనందరం కూడా ఒకరిని ఒకరం క్షమించుకుందాం. వాళ్ళు పొరపాటు ఏదైనా చేశారా? పర్లేదు, క్షమించి నీవే పోయి పలకరించు, వందనాలు చెప్పు. ఒకవేళ వీరేదన్నా చేశారా? పర్వాలేదు, నీవే వెళ్ళు. ఒకరిని ఒకరం మనము క్షమించుకోవాలి. క్షమించుకోకపోతే గుర్తుపెట్టుకో, ప్రభు నిన్ను ప్రశ్నిస్తాడు. చివరిగా 5వ ప్రశ్న మనం చదువుకుందాం. చదువుతాను, ముగింపు చేస్తాను, ఇంకా మీరే, అయిపోయింది సమయం. 25వ అధ్యాయంలో ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఏమడిగాడు ఇప్పుడు? అలానే ప్రశ్న మీరు చెప్పండి. ప్రశ్న మీరు చెప్పండి. 5 తలాంతులు వాడిని ఇచ్చి పిలిచి ఏమడిగాడు? ఏం కొనుక్కొని తిన్నావురా అని అడిగాడా? ఈయనకి 5 తలాంతులు ఇచ్చాను కదా, 5 తలాంతులతోటి నువ్వు ఏం కొనుక్కున్నావు? స్థలం కొనుక్కున్నావా, ఇల్లు కొనుక్కున్నావా అని అడిగాడా? 5 తలాంతులతోటి నీవు ఇంకా ఏమి సంపాదించావు అని అడిగాడు. అదేనా అడిగింది? అప్పుడు వాడేమన్నాడు? ఇంకొక 5 తలాంతులు సంపాదించానంటే నీవు అనేక పట్టణాల మీద నీవు అధికారమై ఉండన్నాడు. 2 తలాంతులు తీసుకున్న వాడిని కూడా పిలిచాడు, వాడిని కూడా ప్రశ్నించాడు. నేను నీకు 2 తలాంతులు ఇచ్చాను, ఏమి చేశావు? అలాగైతే రేపు ప్రభు అడిగే ప్రశ్న, ఏ ప్రశ్న అడుగుతాడు? తలాంతులను గురించిన ప్రశ్న. నీకు ఇచ్చినటువంటి తలాంతులు లేదా నీకు ఇచ్చినటువంటి వరములు ఇచ్చాను కదా, ఏం చేశావు? ఏం చెబుతా? రేపు ప్రభు మనల్ని అడిగే వాటిని గురించి మనసు పెడదామా, అడగని వాటిని గురించి మనసు పెడదామా? అడిగే వాటి మీద మనసు పెడదాం. నిద్రలు పాడు చేసుకోవడం అడిగే వాటి గురించా, అడగని వాటి గురించా? అడిగే వాటి గురించి. డబ్బులు ఖర్చు చేసుకోవడం అడిగే వాటి గురించా, అడగని వాటి గురించా? అడిగే వాటి గురించి. ప్రభు అడగడు నీ ఆస్తి ఎంత, నీ చదువు ఎంత, నీ ఉద్యోగం ఏంటిది, ఇవేం అడగడు. నీ వెండి బంగారాలు ఏంటి, ఏం అడగడు. అడిగేది 5 ప్రశ్నలు. 5 గుర్తు చేశాడు, చాలా ఉంటాయి. నీ సమాధానం ఏంటో ఆలోచన చేయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మా అధికారివి, మా రాజు నువ్వే. మమ్మలను ప్రశ్నిస్తావు ఒకరోజు. నీ ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాలి. నీవు కొన్నిటిని అడగవు, కానీ మేము అడగని వాటి గురించే మేము మనసు పెడుతున్నాం, అడిగే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మమ్మలను బలపరచుమని, విన్న వాక్యానుసారముగా మా జీవితాలను సరిచేసుకొని, మా లోపములను దిద్దుకొని, నీ ఎదుట మేము నీవు అడిగే ప్రశ్నలకు తలదించుకునేటువంటి వారంగా కాకుండా, నీవడిగే ప్రశ్నలకు భయముతో, వణకుతో, నిజాయితీతో సమాధానం చెప్పుకోగలిగే ఆ లోతైన భక్తి జీవితంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకున్నాం.